ఇవాళ క్లాస్లో చాలా అవును, ఇవాళ నీళ్ళు క్లాస్కి వస్తుందా? నిన్న హాస్టల్కి లేటుగా వచ్చిందే. ఇవాళ వస్తుందా రాదో నాకు తెలీదు. వచ్చే ఉంటుంది, లోపలే ఉంటుందే. ఓ వెళ్దానండి. నన్ను చూసి నవ్వింది చిన్నది, చదువు సంధ్యలున్నది చిన్నది, అందా చందమున్నది, మేడమిద్దెలున్నది చిన్నది, షావుకారే చిన్నది. అరెరెరె నన్ను చూసి నవ్వింది చిన్నది, చదువు సంధ్యలున్నది చిన్నది, అందా చందమున్నది, మేడమిద్దెలున్నది చిన్నది, షావుకారే చిన్నది. అరెరెరె నన్ను చూసి నవ్వింది చిన్నది, నన్ను చూసి నవ్వింది చిన్నది. వేసిందిరా, ప్రొసీడ్ అయిపోరా బాబాయ్. ఏంట్రా ప్రొసీడ్ అయ్యేది? దాని రింగ్ లో నా ఫింగరు. వాణ్ణి చూసి నవ్వలా, మరి మన గ్లామర్ ఫేస్ చూసి ఫ్లాట్ అయ్యింది. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుంది. పర్వాలేదు, అడగండి. ఏమీ అనుకోరుగా? అసలు మా వాడు పుట్టిందే మీలాంటి వాళ్ళ కోసం. ఏమి అనుకోడు, చెప్పేయండి. అది అది ఎలా చెప్పాలో. బాబాయ్ ఐ లవ్ యూ చెప్తున్నావరా? పర్లేదులేండి, ఎలాగూ లవ్ లెటర్ తెచ్చారు కదా, ఇచ్చేయండి. అదే మీరు ఫీల్ అవుతారేమోనని. అదే వారండి, మన వయసు ఎలాంటిది, అందులో తప్పే ఉంది, ఇచ్చేయండి. ఇది లవ్ లెటర్ నాకా? ఇచ్చేయండి. కాదు, మీ క్లాస్మేట్ సుబ్బారావుకి ఇస్తారని. చివరికి నీ బతుకు పోస్ట్ మ్యాన్ అయిపోయిందిరా బాబాయ్. ఎక్స్క్యూజ్ మీ, నాదో డౌట్. అడగండి. కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి మా ఇద్దరిని చూస్తున్నావు కదా, వాళ్ళ ఉన్నది నాలో లేనిది ఏమిటి? జేబులో బరువుగా ఉండే మనీ పర్స్. గొప్ప సత్యం చెప్పావు తల్లి, కళ్ళు తెరిపించావు. ఇది వాడికి ఇస్తే సరిపోతుందా, ఇంకేమైనా ఎక్స్ట్రా? అతను లెటర్ ఇస్తే తీసుకోండి. ఒరే బాబాయ్, నీ ఫేస్ కి ఇంకా లవ్ స్టోరీ లేనట్టేరా. లెటర్ సర్వీస్ అన్నా చేయరా. కనీసం వచ్చే జన్మలో ఐశ్వర్య రాయ్ లాంటి ఫిగర్ కాకపోయినా కనీసం కల్పన రాయ్ లాంటి ఫిగర్ అన్నా తగులుతుంది. ఐశ్వర్యరా ఎక్కడ్రా? మీరు కాదులే మిస్ వరల్డ్ ఎవరు చిన్న బోరులే. ఈ డ్రెస్సులో మీరు అచ్చం ఆ క్యాండిడేట్లు అనుకుంటారు. డాషింగ్ ఇచ్చేస్తారు, కిస్సులు ఇమ్మంటారు. జాగ్రత్త జాబిలమ్మలు, మీ ఫ్యాషన్ డేంజర్ గుద్దు గుమ్మలు. జాగ్రత్త జాబిలమ్మలు, మీ ఫ్యాషన్ డేంజర్ గుద్దు గుమ్మలు. హవ్వారే 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 హవ్వా హవ్వా హవ్వారే 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 హవ్వా హవ్వా. యూనివర్సిటీలో మేము ఉన్నలే, మిస్ వరల్డ్ చిన్న బోరులే. ఈ డ్రెస్సులు మేము నడిచొస్తే మోడల్స్ అనుకుంటారు. నా డాషింగ్ కోసం మీరే నా వెంటే పడిపోతారు. జాగ్రత్త వెర్రి బాబులు, ఈ ఫ్యాషన్ న్యూటన్ గుచ్చి బాబులు. నడకలు చూసి మేము అదిరిపోములే. మీ నవ్వుల మువ్వల సవ్వడి విని మోసపోములే. ఎందుకని ఆ నడకలు, ఎవరికని ఆ నవ్వులు? ఎందుకని ఆ నడకలు, ఎవరికని ఆ నవ్వులు? హవ్వారే 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 హవ్వా హవ్వా హవ్వారే 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 హవ్వా హవ్వా. చక్కని నడకలు చూసి మీరు హడలిపోరా. మా నవ్వుల సవ్వడి విని నీ హార్ట్ బీట్ కాదా. అందుకని ఈ నడకలు నీకోసమని ఈ నవ్వులు. అందుకని ఈ నడకలు నీకోసమని ఈ నవ్వులు.
నరకం అంటే ప్రేమ అవునులే. అందుకని ప్రేమించొద్దు కొని తెచ్చుకొనే ఇక్కట్లొద్దు. అందుకని ప్రేమించొద్దు కొని తెచ్చుకొనే ఇక్కట్లొద్దు. హవ్వారే 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 హవ్వ హవ్వా హవ్వారే 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 హవ్వ హవ్వా. మాటలు నమ్మి ప్రేమల పడితే లైఫ్ టెస్టులే. స్వర్గంలోని సుఖమే అంటే ప్రేమ అవునులే. అందుకని ప్రేమించమని ప్రేమంటేనే సర్వమని. అందుకని ప్రేమించమని ప్రేమంటేనే సర్వమని. ఇలాగని చెప్తున్నది. ఒరే అప్పిగా ఆగు. ఈ రోజు ఉదయం నా రూమ్ క్లీన్ చేయలేదు, ఎక్కడికి వెళ్ళావరా? నాన్న క్లీన్ చేయకపోవడం అయితే మీ నిద్ర హాఫ్ ముందు తుడిచేసినాను. షటప్. అసలు మీకెవరికి నేనంటే లెక్క లేకుండా పోయింది. అవును, ఈవిడ ఇలా కోపంలో ఉన్నప్పుడు ఆ ముక్కురాజు గడు ఏటో రాయి రాయి అని పొగిదేవాడు. ఏ రాయి చెప్పమా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏట్నేదో మేడం, మీరు కోపంలో కూడా ఎంత అందంగా ఉంటారో అచ్చు కల్పనలా ఉంటారు. ఏం కూసారా? ఇదేంటే పొగిల్లో కొడతారేటే? నోరు మూసుకుని వెళ్ళి పని చెయ్యి. ఆడు పొగిడితే మెచ్చుకున్నారు, నాన్న పొగిడితే కొట్టినారేటే? ఓహో, ఫేస్ బ్యాడ్ పర్సనాలిటీ వీక్. ఏడ్చేస్తాం, తుడిచిందో మళ్ళీ తుడిచేస్తాను అంతే. నమస్తే బాబాయ్. నమస్తే. ఓరి మీరంట్రా ఆడలు కొట్టేశారు కదరా. అది సరిగానురే, మీరు ఎప్పుడు చూసినా ఈ హాస్టల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడు చదువుతున్నారు? ఎప్పుడు పాస్ అవుతున్నారా? మేము చదవం కానీ పాస్ అవుతాం. ఏంటి బాబు, మీరు చదవరు పాస్ అయిపోతున్నారా? అది ఎలాగా? సీఎం సపోర్ట్. ఏంటి మీకు సీఎం సపోర్ట్ ఉందా? అయ్యి బాబా, మీకు సీఎం తాలూకా? తాలూకా లేదు, జిల్లా లేదు. ఆ. నీకు తెలుసా మాకు హోల్ ఆంధ్రలో సీఎం సపోర్ట్ ఉంది. ఏంటి బాబు, ఓలా ఆంధ్రాలో మీకు సీఎం సపోర్ట్ ఉందా? అందుకని పాస్ అయిపోతున్నారా? ఒరే, మా సీఎం నిప్పురా. మా చీఫ్ మినిస్టర్ గురించి ఏమన్నా అన్నారంటే, మా చీఫ్ మినిస్టర్ గురించి మీరు ఏమన్నా అన్నారంటే పప్పులో కాలేసావు బాబాయ్. నేను పప్పులో కాలేసానా? సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, మా దృష్టిలో కాపీ మాస్టర్స్ అని అర్థం. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదా, కాపీ మాస్టరా? అమ్మయ్య, పిచ్చారా? అది సరే గాని బాబాయ్, కొత్త ఫిగర్స్ ఏమైనా వచ్చాయా? ఓది గాడ్తిల్లారా, మీ కంటికి నేను బ్రోకర్ నా కొడుకులా కనపడుతున్నానరా. మీ తొట్టి ఫేసులకి కొత్త ఫిగర్స్ కావాల్సి వచ్చారా? పని చెప్తాను ఆలోచిస్తామేంటి బాబాయ్? ఏం లేదురా, వచ్చిన కొత్త ఫిగర్ ఏమో ఒకటి, మీరేమో నలుగురు ఉన్నారు. ఏం చేయాలని ఆలోచిస్తాను. గొడవ మాని ఎవడెళ్తాడో తెలుసుకున్నా. నీ వెళ్తాను బాబాయ్. నువ్వు వెళ్తావా? ఎలా, మీ ముగ్గురికి ఇష్టమేనా? అల్లా మేడ మీద కిటికీలోంచి లైట్ కనపడుతుందా? నువ్వు మెల్లగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళి మెల్లగా తలుపు తీసి లోపలికి వెళ్ళి తలుపేసి లైట్ ఆడిపేసావనుకో, ఎలా ఎలా మ్యూజిక్. ఒరే, అన్నట్టు చాలా రేపు అదేమో ఫ్రెష్, జాగ్రత్తగా డీల్ చేయాలి. అలాగే బాబాయ్, అది నేను చూసుకుంటాను బాబాయ్. అక్కడ రండిరా. ఒరే, అది ఫ్రెష్, మీ బతుకులు క్రష్. రండిరా, నీ తొందర కానీరా. ఇదేరా, ఇదే ఎప్పుడు రాలేదు. వెళ్ళు, రండిరా. శీఘ్రం ఏమో అమ్మాయి పాత్ర. వెళ్ళు. దమ్మరి దమ్ బిట్టి జై హం. ఏయ్, బ్యాచిలర్స్ క్యాసెటే? టైటానికా? నో నో, వెంకటేశ్వర స్వామి మహత్యం అయి ఉంటుంది కదూ. ఇది ఈ జన్మకు బాగుపడదే. మీరనుకున్నట్టు ఏది కాదు, ఇది అది. అదంటే ఏదే? అబ్బా, అదంటే నీలం రీలే. నీలం రీలా? రామ రామ కృష్ణ కృష్ణ. అయ్ బాబోయ్, అది జెంట్స్ కది చూసేది. నీ బొంద, మనం ఎందుకు చూడకూడదు? అసలు ఈ క్యాసెట్ అంటేనే మగవాళ్ళు తెగిదైపోయి చూస్తారు. ఆ థ్రిల్లింగ్ ఏంటో మనము అనుభవిద్దాం. వార్డెన్ వస్తుందేమోనే, అందుకే నేను వెళ్ళి తలుపులేసేస్తాను.
ఏడుకొండలు వాడా, ఈ పాపకు నేను చూడలేను. నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఆగవే, తొందరగా వెళ్ళవే, వెళ్ళు. ఆగండి. అబ్బా ఏంటి ఇంకా సీన్స్ రావటం లేదు? అదిగో స్టార్ట్ అయింది చూడండి. నా బాడీ బాయిలర్ అయిపోతుంది. ఈ టైంలో నా బాయ్ ఫ్రెండ్ నా పక్కనుంటేనా జంకు జమా లస్క్ టప్ప. అబ్బా కాముకుండండి, నాకు అసలు చెమటలు పట్టేస్తున్నాయి. మోమాటం లేకుండా ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళి రావచ్చు. అబ్బా ముందు చూడండి, తర్వాత ఇటు వెళ్ళాలి కదా. అబ్బా సీన్ చాలా బాగుంది. ఇప్పుడే కరెంట్ తీయాలా? అబ్బా వీడొకడు మంచి ముళ్ళ కరెంట్ ఇస్తాడు. వస్తుంది లేవే, వెయిట్ చేద్దాం. ప్రతి మన్మద కరెంటు రప్పించు, త్వరగా రప్పించు స్వామి. ఆగవే, అసలే నాకు కంగారుగా ఉంది. అప్పుడే తెల్లారిపోయింది. ఏ సఖి లేకవేలే, టైం అవుతుందిలే. ఏంటి అప్పుడే తెల్లారి? దాన్ని కూడా లేకవే, వాటిని వచ్చి నేను నీళ్ళు రూమ్కి వెళ్ళి స్నానం చేసొస్తాను. బాయ్. పిల్లకాయలు బుద్ధికి చదువుకునేలా చెయ్యాలా? ఇదేంటిది పరుపులన్నీ కుమ్మేసి ఉన్నాయి. నైట్ గానీ అదొక పని చేయలేదు కదా. అయ్యో పేకపోకలు, అయ్య బాబాయ్. బుద్ధికి చదువుకోమని పంపిస్తే పేకలాడుతున్నారు ఇలా. ఇదేంటిది నిన్నటి దాకా అతరుద్దీన్ జడేజా మోంగ్యా బొమ్మలు ఉండేవి. ఓహో, వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిపోన్నారని వాళ్ళ బొమ్మలు తీసి కండలో నెట్టుకున్నట్టున్నారు. నా కండకన్నా నేటి అయ్యి బాబాయ్, పంప తీసి నా బొమ్మ కూడా ఎక్కడ నెట్టినారేటి? బుద్ధిగా చదువుకుని రాని హాస్టల్కి పంపిస్తే పేకాడుతున్నారు. రాని చెప్తాను. స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరిగెత్తున్నది. ఓహో, రాత్రి పోయిన కరెంట్ ఇప్పుడు వచ్చి ఉంటది. పిల్లకాయలు స్విచ్ ఆపడం మర్చిపోయి ఉంటారు. ఇదేంటి టీవీ కూడా ఆపనేదా? చిరంజీవి బొమ్మ అయి ఉంటది. కాసేపు చూద్దాం. అమ్మా అక్కడ పెట్టు. పేరమ్మా, స్టూడెంట్స్ అంతా లేచి రెడీ అయ్యారా? రెడీ అయినారమ్మా. అయ్యో ఏమైంది? ముందా క్యాసెట్ తీసి దాచిపెట్టండి, వాటర్ వచ్చే టైం అయింది. ఆ సీన్ చూసి పడిపోయినట్టున్నాడే. ఇప్పుడు ఎలాగా? అయ్యో నువ్వు తొందరగా మంచి తీసుకురా. అయ్యో ఇప్పుడు ఎలాగా? తొందరగా నీళ్ళు చల్లవే. అయ్యో అప్పికాడు గొంతులా ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను. ఏం జరిగింది? ఏం జరగలేదు మేడం. మరెందుకు ఇలా పడిపోయాడు? మేము బాత్రూమ్ నుంచి వచ్చే లోపల పడిపోయి ఉన్నాడు మేడం. మీరేదో చేశారు విని. ఏం చేశారో చెప్పండి. ఏం జరిగిందో నిజం చెప్పండి. నిజంగా ఏం జరగలేదు మేడం. మీరేదో చేసుంటారు, లేకపోతే వీడెందుకు ఇలా పడిపోతాడు? మేమేం చేయలేదు మేడం. చెప్తాను మీ సంగతి తర్వాత చెప్తాను. ముందు ఆ గ్లాస్ లో నీళ్లు విడి మహాన్ కొట్టు. అలాగే మేడం. అయ్య బాబాయ్, నాకేటైనదే? అమ్మాయి మేడం గారా, నాకేటైనదే? అదే నిన్ను అడుగుతున్నాను. ఎందుకు పడిపోయా? వీళ్ళేమైనా చేశారా? ఆల్రెడీ చేయలేదు. టీవీ చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసా? ఏం బొమ్మరా? నాన్న చెప్పను. చెప్పు. నా నోటు చెప్పలేను. చెప్పకపోతే నేను సస్పెండ్ చేస్తాను. చెప్తే ఉద్యోగం తీకొస్తా. నాన్న చెప్పను. సఖి వీడిలా మాట విండు కానీ ముందెళ్ళి టీవీ ఆన్ చేయి. అమ్మాయి క్యూటీ, దీన్ని చూసా నువ్వు పడిపోయింది. మహాభారతం ఎప్పుడు చూడలేదా? పాపం యుద్ధాలను చూసి పడిపోయినట్టున్నాడు మేడం. ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. షట్ అప్. ఏమిటి ఇంకా అవతారాలతోనే ఉన్నారు? త్వరగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కి రండి. ఓకే మేడం. యూస్లెస్ ఫెలో. ఏంటి నేను చూసింది మహాభారతమా? హాయ్, మీరా? నేనే. ఇంకెవరనుకున్నారు? తమరెప్పుడు రోడ్లు సర్వే చేయడమేనా? పని పాట ఏం చేయరా? అంతేకాదు, అప్పుడప్పుడు మీలాంటి అందమైన అమ్మాయిలు రోడ్ల మీద నడుస్తూ ఉంటే చూడలేక డ్రాప్ చేసే సర్వీస్ కూడా చేస్తారు. చా, నిజంగా వెరీ గుడ్. మీ శ్రమకు ఫలితంగా ముఖ్యమంత్రికో రాష్ట్రపతికో రికమెండ్ చేసి శ్రమదానం అవార్డు ఇప్పించాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. నో థ్యాంక్స్. అవును, మొన్న వచ్చిన ఫ్రీ గిఫ్ట్ మీరు యూజ్ చేస్తున్నారా? ఏ గిఫ్ట్ అండి? అదే సూపర్ మార్కెట్ లో వచ్చిన ఫ్రీ గిఫ్ట్ అండి. అదా అండి?
అది అది కావాలంటే మీరే యూజ్ చేసుకోండి. అంటే ఇది అప్పటి నుంచి వెంటేసుకుని తిరుగుతున్నారా? ఇది వచ్చినప్పటి నుంచి నాకు నిద్రే కరువైందండి. ప్లీజ్ తీసుకోండి. నోనో, అది మీ కష్టార్జితం, మీరు యూజ్ చేస్తేనే బాగుంటుందేమో. ఆ రోజు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. సారీ అండి. కానీ దీంట్లో మీ కష్టార్జితం కూడా సగం ఉంది కదండి. మీరు యూజ్ చేయటమే న్యాయం అండి. నేను యూజ్ చేయడం కంటే మీ మరదలు యూజ్ చేయడం బెటర్ ఏమో. గురు, నీ లవ్ డెవలప్ కావాలంటే దీన్ని తీసుకోమని చెప్పు గురు, చెప్పు గురు. అబ్బా ఎంత మాట అన్నారండి. ప్లీజ్ ఇంకోసారి మీరు ఈ మాట అన్నారంటే నా మనసు గాయపడుతుందండి. అది కాదండి, నేను చెప్పేది మీ వినండి. ఫ్రెండ్ వస్తుందండి. బాయ్. ఆగండి, మిమ్మల్ని ఆగమంటుంటే ఏంటి అతను అలా పారిపోతున్నాడు? అరే బందర్, దునియాలో బేవార్స్ వాళ్ళు చాలా ఎక్కువైపోయారా? అవును సార్. అరే నార్సి, 2 చాయ్. పైసలు తీయండి సాబ్. పైసలు అడిగాడు. అయోధ్యరామ్ సినిమా చూసి కూడా మీలో ఇంకా మార్పు రాలేదేంటి సార్? బేవర్స్ గా తాగేస్తే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది సార్. అరే బందర్, వీటికి నేను డబ్బులు ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఎందుకు సార్? నా దగ్గర లేవు కాబట్టి. సార్ డబ్బులు వచ్చే మార్గం నేను చెప్తాను సార్. ఏందిరా అది? ఎర్ర డబ్బా వైపు చూడండి. అరే ఏంట్రా అమ్మాయి నొక్కుతోంది? అరే డబ్బులు అరగంట నుండి చూస్తున్నా ప్రతి వాడు రావడం పోవడం, కార్డు పెడుతుంటే డబ్బులు వస్తున్నాయి. మీ కార్డు కూడా పెట్టండి సార్, డబ్బులు వస్తాయి. వస్తాయిరా? వస్తాయి సార్. అయితే నడు. నిజంగా వస్తాయిరా? వస్తుంది సార్, చాలా మందిని చూశాను. వాళ్ళకి రాగాలేంది మీకు రాదా సార్? రావట్లేదేంట్రా? సార్ ఎర్ర బటన్ నొక్కండి సార్, వస్తుంది. డోంట్ యూజ్ ఐడెంటిటీ కార్డ్, యూస్లెస్ ఫెలో. యూజ్ ఏటీఎం కార్డ్. అనుకుంటా సార్ నేనే దాన్ని కనుక్కొని వస్తాను సార్. Okay. చూడండి సార్, ఇందులో డబ్బులు రావడం లేదు మా గురువు గారికి. డబ్బులు రావట్లేదా? వాట్ బటన్స్ అని సరిగ్గా నొక్కారా? అన్ని బటన్స్ కరెక్ట్ గా నొక్కాను సార్, సింగిల్ అని రావట్లేదు. ఎక్స్పైర్ అయిందేమో చూసుకోండి. వాట్? నా కార్డు ఎక్స్పైర్ అవడం ఏంటి? ఇంకా 10 years సర్వీస్ ఉంది. పైగా ఎస్పీగా ప్రమోషన్ ఇచ్చే కార్డు, నాట్ ఆర్డినరీ కార్డ్, ఐడెంటిటీ కార్డ్. ఐడెంటిటీ కార్డ్? నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు మనిషివా పొచ్చువా? ఏటీఎం కార్డు పెట్టాలి కానీ ఐడెంటిటీ కార్డు పెడతాడు. యు గెట్ అవుట్. బందర్ ఎక్కడ? You get out. కార్డు ఇవ్వండి, కార్డు ఇవ్వండి. బందర్ ఎక్కడ? బందర్ రే. వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఆ థియేటర్ మేనేజర్ కదా వీడు. రే బందరా, బందరకే. ఆహా ఏం ఫెచ్చింగ్ ఇచ్చారా? ఇంత పొద్దున్నే బుక్స్ పట్టుకుని క్యాంపస్ లో కూర్చుంటే కొంపదీసి క్లాస్ కి ఏమోనని భ్రమపడ్డాను. నీకేంట్రా బాబాయ్, మరదని పక్కలేసుకొని పుట్టావు, అదృష్టవంతుడివి. మాకెన్ని కష్టాలు నీకేం తెలుసు బాబాయ్. ఎన్ని మార్కులు వేయచ్చంటావు? ఫేస్ కో 30, చెస్ట్ కో 20, సీట్ కో 25, టోటల్ గా 75 వేసుకోవచ్చురా. ఆహా సూపర్ గా వేశారా మార్క్స్. మిమ్మల్ని బ్యూటీ కాంపిటీషన్స్ కి జడ్జిలుగా పెట్టుకోవచ్చు. మీరు మీ ఫోటో ఫేస్ లో. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్. దేనికిరా? ఎంతైనా నీది గ్లామర్ ఫేస్ కదా బాబాయ్, మాకు పడకుండా నీకు పడిపోతుందేమో అని. తప్పుకోరా బాబాయ్. బాబాయ్ నాకేం వద్దురా బాబు. అరే ఈ చికెన్ నాకు వదిలేండిరా బాబాయ్. అది పబ్లిక్ ప్రాపర్టీ అమ్మా, ఎవరు ట్రై చేస్తే వాళ్ళకే. సుష్మిత సేనోళ్ళు, ఐశ్వర్య రై కళ్ళు, లారా దత్త పళ్ళు, మిగతాది వాళ్ళకి తెలుసు. నన్ను చూసి నవ్విందిరా. నీ ఫేస్ కు అంత సీన్ లేదు బాబాయ్. నన్ను చూసి కనుకొట్టిందిరా. ఈ కళ్ళద్దాలు సరిగ్గా పెట్టుకొని చూడు. నిజమేరా, మన ముగ్గురులో ఎవరికో ఒకరికి వర్కౌట్ అయ్యేటట్టున్నదిరా. ఈ జన్మకు మిమ్మల్ని బాగు చేయలేనురా. బాయ్ బాయ్. బావా ఈ ఒక్క ఫిగర్ ని నాకు వదిలే బావా, సాయంత్రం పార్టీ ఇస్తాను. ఎక్కడైనా బావాన్ కానీ బీటు కొట్టే కాడ అనకూడదు. ఎట్టేసిందిరా, అది నాకేరా. బూస్ట్ మా ఎనర్జీ. అరే అందులో ఏమో చూడరా. మీకు నేను కావాలరా? విసిరేసిన ఎంగిలాకుల ఫేసులు మీరు. నాన్న చింటూ, ఇది నీకేరా. మన బాధ్యత బాబు అంత సిచ్యువేషన్ చాలా
ఏంటండి మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఏంటండి నేనేం చేశానండి? మీరు చేస్తున్నది ఏమైనా మర్యాదగా ఉందా? ఏమైందమ్మా? ఏం చేశాడు? ఏమన్నా ఎదవేషాలు వేస్తున్నాడా? చెప్పు, కాళ్ళు చేతులు తీసేస్తా. అమ్మాయి వైపు అసలు చూడలేదండి. ఈ అబ్బాయి నీ వైపే చూడలేదంటున్నాడు. అదే కదండి నా బాధ. అరగంట నుంచి చూస్తున్నా, అసలు నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. నేను అందంగా లేనా? ఉన్నావు, లేవని ఎవరన్నారు? అందంగానే ఉన్నావు. ఇంత కాస్ట్లీ లిప్స్టిక్, పెర్ఫ్యూమ్స్, మోడర్న్ డ్రెస్సెస్ అలంకరించుకుంది మీరు చూస్తారనే కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు? ఉండాలండి. తప్పేం లేదే. జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోగానే సరిపోతుందా? బుద్ధుండకలా? అరే, ఓ మిస్ యూనివర్స్ వచ్చి పక్కన నిలబడితే కామెంట్ చేయడమో, పొగడ్డమో, లేకపోతే అందాన్ని వర్ణించడమో అనే ధ్యాస లేకపోతే ఎందుకండి మీరు యూజ్లెస్ ఫెలోస్? ఏం చేస్తాం, సొసైటీ అలా దారైపోయింది. వంకాయలు, తాజా వంకాయలు కేజీ 50 అమ్మా. వంకాయలు, తాజా వంకాయలు, పెద్ద వంకాయలు. ఏం కావాలమ్మా? బెండకాయలు ఎంత? బెండకాయల హాస్టల్లో ఉండే నీకు బెండకాయలతో ఇవ్వదమ్మా. వంకాయలు తీసుకోమ్మా. ఏంటి సైజ్ మరి చిన్నగా ఉన్నాయి? పలేదాను అమ్మా. ఫ్రెష్ వంకాయ, పెద్ద వంకాయ. ఒక్కసారి రుచి చూసామంటే వదలవంటే వదలవు. అంత బాగుంటాయా? వంకాయలు అయితే నాకు పరమేళాచి. నీకు వంకాయలు ఎందుకులేమ్మా? ఈ చక్కగా బయట ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుందిగా. అమ్మాయి అమ్మాయి ఇక్కడే పని వెళ్ళండి, చదవండి, వెళ్ళండి. అమ్మాయి అమ్మాయి వంకాయలు ఎట్లయితున్నా? సొరకాయ తీసుకోండి. వాళ్ళంటే లేడీ బ్యాచులర్స్, వంకాయ తింటే వేడి తగ్గిస్తుందని తీసుకుంటున్నారు. అన్నీ ఉన్న నీకేమైంది ఆయా? నువ్వు చెప్పేది నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదమ్మా. నీకు బీపీ షుగర్ ఉంది కదా, ఈ సొరకాయ తింటే తగ్గిస్తుందని. నీకైతే కన్సెషన్ కూడా ఇస్తాను. అంతేనా? మొత్తానికి మళ్ళీ గొప్ప వ్యక్తి వెంకట్. లెటర్ రోడ్డు మీద పడకపోతే చేతికి అందివచ్చుగా. కొంపదీసి నువ్వు కూడా లవ్ చేస్తున్నావా? ఏ పోవే. ఏ భూకంపం వస్తుంది. భూకంపం కాదు, నాన్నమనే. నువ్వా ఇలా వచ్చావేంటి? కారణం మల్లేశ్వరే నన్ను నిద్రలేపిందా. ఈసారి ఒలింపిక్ గేమ్స్ లో మెడల్స్ అన్ని మనకే దున్నేసాయి. హాయ్ రాహుల్. ఏంటి ఈవినింగ్ షోకా? సారీ రాహుల్, ఈవినింగ్ కాల్ షీట్ సందీప్ ఇచ్చాను. వెయిట్ చేయి, డైరీ చూసి చెప్తాను. ఏయ్ దాన్ని చూడండి, జిమ్ లో కూడా బాయ్ ఫ్రెండ్స్ వదలట్లేదు. రేపు మార్నింగ్ కాల్ షీట్ వేణుకి, సాయంత్రం కాల్ షీట్ మధుకి, అండ్ నైట్ కాల్ షీట్ విష్ణుకి. సారీ రాహుల్, రేపు నేనంతా చాలా బిజీ. కావాలంటే ఆర్ఎస్కి వెళ్దాం, ఓకేనా? వెయిట్ చేయి, బాయ్. కాస్త నీ కాబోయే మొగుడు కూడా డేట్స్ ఉంచవే. మొగుడా? నాన్ సెన్స్. మన బాడీకి పెళ్లి పిల్లలంటేనే పడవు, అవంటేనే నాకు ఎలర్జీ. హాయ్ లక్ష్మి. హాయ్ లక్ష్మి, ఏంటి ఇలా వచ్చావు? మీ గ్లామర్ రహస్యం చూద్దామని. అయితే నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి. అమ్మో నా వల్ల కాదు. అయినా నీకెందుకు ఎక్సర్సైజ్? ఏం చక్క బాగున్నాడు కదా ఆసనాలు నేర్పడానికి. ఏయ్ కొట్టునంటే. అమ్మా ఇక్కడ ఉన్నారా? ఇదిగా ఎంతసేపు ఆడుకుంటారైతే టిప్పులు రెడీ అయిపోయినాయి. బేసి స్నానాలు చేసి పదండి. రండి రండి. అదే వెళ్దాం. హాయ్, వస్తున్నారే తొట్టి గ్యాంగు. మీ అందరికీ గుడ్ న్యూస్. రేపు మహాత్ముడి పుట్టినరోజు. ఎవరో కనుక్కోండి. గాంధీ మహాత్ముడా? నెహ్రూ కదా? కాదు, ద గ్రేట్ బబ్లు. హ్యాపీ బర్త్డే టు యు. ఇవాళ కాదు, రేపు. ఇంతకీ పార్టీ ఎక్కడ ఇస్తున్నావు? కృష్ణాపురంలో కానీ తాజ్ లో కానీ ఇద్దామనుకున్నాను. పాపం మా కిట్టుగాడికి ఏసీ పడదట, అందుకే గెస్ట్ హౌస్ అరేంజ్ చేశా. నేను అమ్మా అబ్బా అనకపోతే టాబ్లెట్లు వేసుకోవచ్చు కదరా. ఇంతకీ మన లౌడ్ స్పీకర్ గారు ఎక్కడరా? లౌడ్ స్పీకర్ అంటే ఎవరు? అదే మన జంతు శాస్త్ర ఉపాధ్యాయుల వారు. ఓహో లెక్చరర్ వారా? పాపం అర్ధాంగి వారు అల్పాహారం ఇవ్వనట్టున్నారు, క్యాంటీన్ లో పడి తింటున్నారు. ఓకే మరి మీరంతా రేపు తప్పకుండా పార్టీకి రావాలి. బాయ్. ఓకే బాయ్, సీ యు. బాయ్. సార్ ఏరా బబ్లు, ఇంకా క్లాస్ రూమ్ లోకి వెళ్ళలేదా? సార్ రేపు మహాత్ముడు పుట్టినరోజు. రేపు గాంధీ జయంతి కాదే. ఆ మహాత్ముడు కాదు సార్, ఇంకో మహాత్ముడు. వాడి బర్త్డేకి మీరు వచ్చి దీవించాలి. ఎవర్రా మహాత్ముడు? నేనే సార్.
సార్ రేపు మీరు వచ్చి ఈ కత్తితో బర్త్డే కేకు కట్ చేస్తారు. కట్ చేయిస్తా గానీ నా మెడ తెగెట్టుంది. నాన్న రేపు కదా కేక్ కట్ చేసేది, ఇక్కడ కట్టి మూసేసి క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోమ్మా. మీరు రావాలి సార్. నేను తప్పకుండా తప్పకుండా రావాలి సార్. వస్తానని మాటిస్తే రావాలి సార్. వస్తారు రావాలి సార్. కంపల్సరీ రావాలి సార్. వీడు మహాత్ముడు కాదు, పాపాత్ముడు. దీవించడానికి కాదు, చెప్పించడానికి వస్తాను రా. ఏమన్నారు? నీ విషయం కాదు నాన్న. ఎండ బాగా ఉంది కదా, పిచ్చెక్కి నాలో నేను మాట్లాడుకుంటున్నా. ఇంతకు మన వెంకట్ గారు ఎక్కడ ఉన్నారా? బాబాయ్ ఏంట్రా? నీకోసమే వస్తున్నాను మీ ఇంటికి. ఎందుకు? ఇంతకి మహాలక్ష్మి ఎక్కడుంది? మహాలక్ష్మి క్యాంటీన్ ఎప్పుడే కలిసి వస్తున్నా. అది సరే గాని కొత్త ఫిగర్ ఏమైనా పట్టావా లేదా? మా ఫేస్ లాగా బాబాయ్, కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. అంత సీన్ లేదులే నీకు. అది సరే గాని ఇంతకు విశేషం ఏంటి? రేపు నా బర్త్డే. అంటే రేపు నిన్ను బర్త్డే డ్రెస్ లో చూడాలా? చూసి వేపుకుంటే చూడొచ్చు. వద్దులే, జనాలు దడుచుకుంటారు. సరే నేను వెళ్ళొస్తాను. బాబాయ్ రేపు తప్పకుండా రావాలి. ఓకే బాబాయ్ నీళ్ళు కూడా తీసుకురావాలి. ఓకే బాయ్. ఒరే బందరు, జనరల్ గా మనకి ఏం జరుగుతుంటదంటే అటుగా ఉన్నా సార్, మీకైతే కన్సెషన్ కూడా ఉంటుంది సార్. ఎవడరా వీడు? మన సినిమా హాల్ దగ్గర మేనేజర్ గా కనిపించాడు, నిన్న బ్యాంక్ దగ్గర మేనేజర్ గా కనిపించాడు, ఇప్పుడు ఆటో వాళ్ళ కనిపిస్తున్నాడు. ఎవడరా వీడు? ఇప్పుడేం చూసారు సార్? మొన్న మా ఇంటి ముందు గోలీ సోడాలు అమ్ముకుంటూ కనిపించాడు సార్. వీడా? ఎవడే ఉంటాడంట సార్? నాకు చిన్న డౌట్ సార్. మీ సిన్సియారిటీని టెస్ట్ చేయడానికి వచ్చిన సిఐడి ఆఫీసర్ అనుకుంటా సార్. నమస్కారం సార్, మాకు ఆటో వద్దండి, హెల్దీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఈ విషయం చెప్పడానికి ఇంత పెద్ద బిల్డప్ పొద్దున్నే చావు గిరాకి దొరికింది. ఎలాండి ఎలాండి రండి సార్ రండి. ఇదిగో కూలింగ్ తీసుకోండి. తప్పు నాయన, మన బ్రాండ్ ఇది. అదే అదే బ్రాండ్ సార్. అదే అదే బ్రాండ్. అయితే అది చాలదు, ఇదే కరెక్ట్. పట్టండి. ఎంజాయ్. టేక్ ఇట్, టేక్ ఇట్. తీసుకున్నారా? ఓకే. హాయ్ బబ్లు. హాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏమ్మా నీరజా, ఇంత లేట్ గా వచ్చావేంటి? కేక్ కట్ చేయడం అయిపోయింది. మన కేకులతో ఏం పని ఉంది సార్, దీంతో కానీ. గురుగారు చూడు సూరి, ఇక్కడ గురువు శిష్యుడు అన్న భేదం లేదు. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. మనం బబ్లు పార్టీకి వచ్చాం. లెట్ us ఎంజాయ్. హాయ్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఏమ్మా? ఆర్ యు ఎంజాయింగ్ సార్? యా. లౌడ్ స్పీకర్ ఆగిపెట్టిందా? నన్ను నిక్ నేమ్ తో పిలుస్తావా సూరి? మీరే కదా సార్ మనమంతా ఫ్రెండ్స్. లెట్ us ఎంజాయ్ అన్నారు. అనే ఉంటాను. ఇదిగో అది ప్లీజ్. సార్ మోటార్ అస్సలు పడకండి సార్, మీకు కావాల్సినంత తీసుకోండి. ఎంజాయ్ సార్, పార్టీ ఎంజాయ్. చాలా ఎక్కువైపోతుంది. తాగండి సార్, తాగండి. ఏంటి ఇంకా నేను లవ్ చేస్తున్నాడా? ఎక్స్క్యూజ్ మీ. మోటార్ పడకండి సార్, తాగండి సార్. నాకు మొహమాటం ఏంట్రా? ఇలాంటి పార్టీలు 6 నెలలకో సంవత్సరానికో ఒక్కసారి వస్తుంది. మరి ఈ గ్యాప్ నేను ఫిలప్ చేయొద్దు. రే, పార్టీ అదిరిపోయింది. ఖర్చు మాత్రం అయిందిరా? అంతా మీ దయ సార్. నా దయ ఉందిరా. నీ పార్టీ బ్రహ్మాండంగా జరగాలని భగవంతుడు ఆశీస్సులు ఇచ్చాడు. అంత పైవాడి దయ. థ్యాంక్ యూ సార్. కరోడ్పతి కూడా పార్టీని ఇంత గ్రాండ్ గా చేయలేడు. నా శిష్యుడు ఇంత గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశాడంటే ఆ క్రెడిట్ నాకే దక్కుతుంది. అది సరే గాని డబ్బు ఎంత ఖర్చు పెట్టావు? ఓ 10-15,000 అయింది సార్. 10-15,000 మీ నానిచ్చాడా? అంతా మీ దయ సార్. నా దయ ఉందిరా. నువ్వు పార్టీకి పిలిచావు, నేను వచ్చాను. పైగా గిఫ్ట్ తెస్తే అదో బొక్క అవుతుందని చేతులు ఊపుకుంటూ వచ్చాను. ఇందులో నా దయ ఉంది చెప్పు. మీ స్కూటరే లేకపోతే ఈ పార్టీ ఇంత గ్రాండ్ గా అయ్యేదా?
ఏంటి గురుడేమన్నా పోయాడా? ఇంకా పోలేదమ్మా. నీదయా అంటే ఏమిటో అనుకున్నా. పెళ్లి కానుక మా అత్తగారు ఓ కొత్త స్కూటర్ కొనిస్తే పెట్రోల్ ధర పెరిగిపోయింది కదా అని కాలేజీలో ఎవరికీ కనపడకుండా మూలను పెడితే దాన్ని కాస్త దుమ్ము దులిపి బయటికి తీసి తాకట్టు పెట్టి ఇంత గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేస్తావా? పైగా ఈ పార్టీకి నన్నే చీఫ్ గెస్ట్ గా పిలిచి వీళ్ళందరికీ గ్లాసుల్లో మందు పోయించి తాగనిస్తావా? బాధపడకండి సార్, త్వరలో ఇప్పిస్తాడు. ఏంట్రా విప్పించేది? నా బట్టలు. పర్లేదు తాగండి సార్, తాగండి. ఎలా తాగలను? దీనిలో నా స్కూటర్ దీనంగా చూస్తోంది. ఎలా తాగలను? ఇలా ఏమిటి? కౌసల్య, ఏమైంది? కౌసల్య, తొందరగా కౌసల్య, నెల తప్పింది ఇది. వ్రతాలు ప్రసాదాలు అని చెప్పి నువ్వు చేసే నిర్వాహకం ఇదటే. మరేంటి, ఇదంతా మీ వల్లనే జరిగింది. మా వలన? వీళ్ళేం చేశారే? అవును, ఆ నైట్ మీరు ఆ క్యాసెట్ తేకపోతే ఈ అనార్థం జరిగేది కాదు. క్యాసెట్ కి నీ కాల్ చేయడానికి సంబంధం ఏంటే? ఆ నైట్ నేను ఆ క్యాసెట్ చూడలేనని బయటికి వచ్చానా, అనుకోకుండా వీడు నా ఎదురు పడ్డాడు. బబ్లు, 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 ఏమైంది బబ్లు? బబ్లు, బబ్లు, ఆ తర్వాత ఇంకేముంది, ఈయనలో మన్మధుడు కనిపించుంటాడు. నువ్వు రతీదేవి అయిపోయావా? నీ పూజలకి వ్రతాలకి మెచ్చి ఆ దేవతలు మంచి నిండేండ్ల అవ్వరినే ప్రసాదించారు. సరే బబ్లు, ఇంతకి నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? ఎంత మాట అన్నావురా? నా మీదేమైనా కోపం ఉంటే ఓ కడబ్బాం కొని విసురు, అంతేగాని పెళ్లి మాత్రం చేసుకోను. ఏం చూసావురా? కడబాంబు కంటే భయంకరమైందిరా పెళ్ళంటే. ఏంటి సార్, నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు వాడి లవర్ తో ఇలాగే కమిట్ అయ్యాడు. ఆ అమ్మాయి ఇలా చూపెట్టింది. అందరం చందాలు వేసుకుని అమ్మాయికి అబోషన్ చేద్దాం అనుకున్నాం. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. చివరికి వాడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇక వాడు నైట్ గిటార్ వాయించుకుంటూ క్లబ్ లో కూర్చోవటం, పొద్దున చదువుకోవటం, కాలేజ్ లో నిద్ర. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇదే గనక సినిమా తీస్తే సూపర్ హిట్ అయిపోతుందిరా. సార్, అందుకనే వాడిని చూసి పెళ్లి చేసుకోకూడదు డిసైడ్ అయిపోయాను రా, అంతే. ఒరే వెంకట సుబ్బారావు, నేను క్రికెట్ మ్యాచ్ ఆడడానికి గ్రౌండ్ కి వెళ్తున్నా. నా గురించి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ వస్తే వెంటనే గ్రౌండ్ కు పంపించు. నీకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నీకు లేరా? నీ ఫేస్ కి మా అక్కే ఎక్కువ. వెళ్తున్నాను రా కొట్టాం. గురు చాలా కరెక్ట్ గా చెప్పాడు గురు. అమ్మ నా బామ్మర్ది, చాలా ఫాస్ట్ గా ఉన్నావు రోయ్. నీకు బ్రేక్ అయిపోతే ముదిరిపోతావు రోయ్. వెంకట్. హాయ్ వెంకట్. హలో వెంకట్. ఎక్కడికి రా? తొట్టి గ్యాంగ్ అంతా బయలుదేరింది. సినిమాకి. నువ్వు రావట్లేదా? చదువుకునేవాడిని సినిమాకి పిలుస్తున్నావు, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? అదేంట్రా బాబాయ్, అదే మాకుంటే నీతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళమా? థ్యాంక్స్. ఇంతకు నువ్వు చెప్పొచ్చేదేంట్రా బాబాయ్, మాతో సినిమాకి రానంటావు. అవునరా, కాలం అనేది ఆంధ్రప్రదేశ్ లో దొరికే కరెంట్ లాంటిది, దాన్ని వేస్ట్ చేయకూడదు. రేయ్, ఇంకాసేపు ఇక్కడే ఉంటే జన్మభూమి ప్రోగ్రామ్ చెప్పేటట్టున్నాడు రా. నువ్వు రాకపోతే మహాలక్ష్మి ఉందిగా, పిలవండి. మహాలక్ష్మి ఆంటీతో కలిసి షాపింగ్కి వెళ్ళింది, సినిమాకి రాదమ్మా. వస్తుందమ్మా, షాప్ ఏదో మాకు తెలుసుగా, అక్కడి నుంచి తీసుకెళ్తాం. మీరు కూడా రండి బావు గారు, మర్దల పక్కన సీట్ ఇస్తాం. నేను ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాను, ప్లీజ్ నేను రానురా. 2.5 గంటల సేపు సినిమాకి వచ్చినంత మాత్రాన కొంపలే వంటుకుపోవు. రా గురు ప్లీజ్. ఈ తొట్టి గ్యాంగ్ తో తిరిగి మీరు కూడా చెడిపోతున్నారు, చదువుకోవచ్చుగా. ఎంత మాట అన్నారా వెంకట్ సుబ్బారావు? చెడిపోటల గురించి నువ్వు మాట్లాడతావా? ఎందులో గొప్పరా నువ్వు? నీకన్నా 20 మార్కులు ఫిజిక్స్ లో మా చింటుగాడికి వచ్చాయి. ఎలా వచ్చాయి అనుకుంటున్నావు? కాపీ కొట్టి ఎలా రాసి పాస్ అయ్యామన్నది కాదు ఇంపార్టెంట్, పాస్ అయ్యామా లేదా. గురు మా కోసం ప్లీజ్. సఖీ ప్లీజ్ నన్ను వదిలే, నేను రాలేను. వీడిని బతిమాలడం టైం వేస్ట్. పదండి 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 పదండి. వెంకట్ పద.
పదగురు అలా ట్యాంక్ బండికి వెళ్ళి సైట్ కొట్టొద్దాం. రేయ్ నువ్వు ఈ మధ్య చాలా చెడిపోతున్నావురా. హాయ్ వెంకట్. హాయ్. ఏం ఛాన్స్ గురు, లక్కట్టు నీదే. మహాలక్ష్మి రెడీ అయిందా? మహాలక్ష్మి రెడీ అవడం ఏంటి? ఎప్పుడు సినిమాకి వెళ్ళిపోయింది. అదేంటి నేను వచ్చే వరకు అందరూ ఇక్కడే ఉంటానన్నారు? అంటే మీరు కూడా సినిమాకి వెళ్తున్నారా? ఆహా, అంటే మీరు కూడా సినిమాకి వెళ్తున్నారేమోనని. అవును, టైం అయిపోతుంది. ఎలా? గురు ఇదే మంచి ఛాన్స్, వెంటనే లైన్ లో పెట్టు. అంతేనట్టవా? ఏంటి ఏదో అంటున్నా? ఏం లేదు, మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద అలా అలా. మీరేదో చదువుకుంటున్నట్టున్నారు. బోడి చదువు. 2 గంటల సేపు సినిమా చూసినంత మాత్రాన చదువులో వెనకబడతావా ఏంటి? గురు ఇలా ఎక్కడ విన్నట్టుంది. నోర్మై, ఇది నాదే. మీ టైం వేస్ట్ చేస్తున్నానేమో. భలేవారండి. మా తాతగారు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు, ఎదుటి మనిషికి సహాయం చేయడంలో ఉన్న తృప్తి దేంట్లోనూ లేదని. నేను ఎప్పుడు వినలేదు గురు. నోర్మోయ్. అదేంటండి? మిమ్మల్ని కాదండి, టైం అవుతుంది, పదండి. థ్యాంక్స్ అండి. కొత్త హీరోయిన్ అదిరిందిరా మామ. పక్కది కూడా అదిరిందిరా. నీ అబ్బా, ఆ హీరోయిన్ పక్కన ఎవరు లేరు కదరా. సినిమాలోది కాదురా. మరి ఇంకెవర్రా? నా పక్క సీట్లోది. రేపు చూడరా. రే వెంకట సుబ్బారావు, ఈ రోజు నా చేతిలో అయిపోయావురా. హాయ్. ఓ హాయ్. హలో. కంగారు పడకు, మేము రిలాక్స్. నన్ను రమ్మని చెప్పి మీరు నాకు హ్యాండ్ ఇస్తారా? ఎలాగో నీకు ఆవారగాడు దొరుకుతాడని. పాపం వెంకట్ సమయానికి వస్తానన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది? ఏమవుతుంది? ఏమీ కాదు. హీరో గారు పక్కన ఉండగా హీరోయిన్ కి ప్రాబ్లమా? అది కాదురా, అసలు ఏమైందంటే కాలము ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ సప్లై లాంటిదమ్మా, దుర్వినియోగపరచకూడదు కదా. 1 సెకండ్, మీరు మాట్లాడుతుండండి. ఓకే ప్లీజ్ రా, ఆ అమ్మాయి ముందు నా పరువు తీయొద్దురా. ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? లవ్వే చేస్తున్నాడు, లేకపోతే సొంత మరదలే రిక్వెస్ట్ చేస్తే రానివాడు నీళ్లు పిలవగానే వచ్చాడంటే ఏంటి అర్థం? డెఫినెట్ గా లవ్వే. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. అవును, నువ్వెలా వచ్చావు? నీకోసం మీ ఇంటికి వచ్చాను, మీరు లేరు. మీ బావ నేను వచ్చావు. అవును, నేను అడిగితే మూడ్ లేదు రానన్నాడు కదా మా బావ. నన్ను చూసి 4 వచ్చింది. తనే రిక్వెస్ట్ చేశాడు. అడుగో తొట్టిగంగతో మాట్లాడుతున్నాడు. వీడికి ఎప్పుడు తెలియదేసరా. మీరా? ఏ ముక్కరాజు, అప్పుడే షూటింగ్ నుంచి వచ్చేసావా? షూటింగా? ఇదో కొత్త స్టోరీ అండి. ఏంటి ఇప్పుడే వచ్చావు షూటింగ్ నుంచి? డ్యూయల్ రోలా ఏంటి? డబల్ రోల్. నేను షూటింగ్ లో యాక్ట్ చేయను, నాకు డబల్ రోల్. మనకి డబల్ రోల్ కేబల్ రోల్ ఉండవు, అంత సింగిలే. అక్కడే చట్నీలో కాలేసావు, పక్కనే షూటింగ్ జరుగుతుంది. అచ్చు మీ తమ్ముళ్ళా ఉన్నాడు. అచ్చమ్మ తమ్ముళ్ళగా ఉన్నాడా? పంప తీసి ఎప్పుడు పారిపోయినా మా బుచ్చిగాడు కాదు కదా. ఒరే బుచ్చి, ఇదిగో ఇది కొంచెం పట్టుకోండి. ఒరే బుచ్చా, బుచ్చిగా నేను వస్తాను. దొంగతనం చేశాడు సార్. దొంగతనం చేశాడా? ఈ పర్స్ ఎవరా? అదే సార్. ఈ పర్స్ కొట్టేయడం నువ్వు చూసావా? చూడలేదు సార్. రండి సార్. సార్ సార్ రండి సార్, కూర్చోండి. ఏం తీసుకుంటారు సార్? మా గురువు గారి ఏరియాలోనే దొంగతనం చేయడానికి నీకెన్ని గుండెలు రా? ఏం తీసుకుంటారు సార్? పెప్సీ అయితే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ వీడి దొంగలేదు సార్. నేను ఇటు గెటప్ చూసి ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నానులే. పోరాయ్యాదబ్బా. తాగండి. ఒరే నీ దగ్గర ఇంకా డబ్బులు ఎంత ఉన్నారా? 2000 ఉన్నాయి సార్. అబద్ధం సార్, వెనక జబ్బులు ఇంకా డబ్బులు ఉన్నాయి, అవి ఇంకా నేను కొట్టేది. అమ్మ దొంగ వేదవా, దొంగలు దొరకకుండా డబ్బులు తెస్తావా? వేదవా. ఒరే డబ్బులు తీసుకెళ్లి డ్రింక్ డబ్బులు ఇచ్చి ఇంకో డ్రింక్ పడరా. సార్ మీరు చట్ట విరుద్ధంగా వెళ్తున్నారు సార్. ఎస్ఐ నువ్వా నేను రా సార్. పోరా ఎదవా, చెప్పిన మంచి వేరా. 2000 రూపాయలు పబ్లిక్ గా జేబులో పెట్టుకు తిరగడం తప్పు కదరా? తప్ప సార్. తప్పున్నారా ఎదవా? జేబు దొంగలు ఉంటారని తెలిసి కూడా డబ్బు తీసి పబ్లిక్ ఇలా లెక్క పెట్టి చూపెట్టడం నీ మొదటి తప్పు. అంతేకాదు, టీవీలోను రేడియోలోను వింటున్నావు జేబు దొంగలు ఉన్నారని, అయినా నిర్లక్ష్యంగా ప్రవర్తించావు, అది నీ రెండో తప్పు. అంతేకాదు, నువ్వు నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఇలాంటి జేబు దొంగలను తయారు చేస్తున్నావు, అది నీ మూడో తప్పు. వీడు నిర్లక్ష్యంగా ప్రవర్తించి జేబు దొంగలను తయారు చేసిన నేరానికి వీడిని బక్కలో దోశాయి.
జేబు దొంగ గారు మీరు హ్యాపీగా ఉండండి. ఇంకెవడైనా ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే వాడి జేబు కూడా టక్. థ్యాంక్ యూ సార్. శభాష్ అప్పారావు, అది మన జడ్జిమెంట్ అంటే. స్టాప్ ఇట్. నింగి, నేల, గాలి, నీరు, అగ్ని, ఈ పంచభూతాల ప్రమాణంగా మీ అందరి సాక్షిగా నేను నీలుని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. చూడండి రెప్ప పాటైనా ఉండలేననుకుంటా మదిలో. ఏమి చేస్తున్నా ఏది చూస్తున్నా నీతులు పేదలో ఎల్లో. నీ మాట వేదో మంత్రం నాకెప్పుడు. నువ్వంటే చాలు నేను ఉన్నన్నాళ్ళు. ప్రేమ ప్రేమ నా ఊపిరి నువ్వమ్మా. నువ్వే నువ్వే నా ఊహల చిరునామా. నిన్ను చూడండి రెప్ప పాటైనా ఉండలేననుకుంటా మదిలో. ఏమి చేస్తున్నా ఏది చూస్తున్నా నీతులు పేదలో ఎల్లో. వెన్నెల వంటి నీ నవ్వుల్లో ఉదయిస్తుంది నా జీవితం. వెళ్ళవనంటే నీ స్నేహంలో వెలుగుతూ ఉంది నా జీవనం. నీవు నాకు మేలు కొరకు, నాకు నీవు పొత్తు కొరకు. చెప్పలేనిది ఇంత తలుపు గొప్పనైంది ప్రేమ పిలుపు. చెల్లిమికి చెబుదాం సుస్వాగతము. ప్రేమకు కడదాం దేవాలయము. ప్రేమ ప్రేమ నువ్వు తేనిలవాగమ్మా. ప్రేమ ప్రేమ తీయ తీయని పూతుడిమా. నిన్ను చూడండి రెప్ప పాటైనా ఉండలేననుకుంటా మదిలో. ఏమి చేస్తున్నా ఏది చూస్తున్నా నీ పిల్లంపి ఎదలో ఎల్లో. నోబుల్ ప్రైజు గెలుచుకు వస్తా నీ ప్రేమల్లో నవలలు రాసి. గిన్నిస్ బుక్కు ఎక్కేస్తాను గుండెల సబ్బరి లెక్కలు కట్టి. డబ్బుల పేరే దాని నీకు అంకితమిస్తా. స్వచ్ఛమైన హామీ ఇస్తా అక్షరాల నీతో ఉంటా. వీసలేని పాసే వస్తా. నీ ప్రేమకు నీవే తారస్తా. ప్రేమ ప్రేమ నువ్వు కమ్మని అమృతమా. నువ్వే నేను మరి నేనే నువ్వన్నా. నిన్ను
చూడంటే రెప్పపాటైనా ఉండలేననుకుంటా మదిలో. ఏమి చేస్తున్నా ఏది చూస్తున్నా నీ పిల్లంపి ఎదలో ఎల్లో. నీ మాట వేదం మంత్రం నాకెప్పుడు. నువ్వంటే చాలు నేను ఉన్నన్నాళ్ళు. ప్రేమ ప్రేమ నా బుద్ధిని నువ్వమ్మా. నువ్వే నువ్వే నా ఊహల చిరునామా. నిన్ను చూడంటే రెప్పపాటైనా ఉండలేననుకుంటా మదిలో. ఏమి చేస్తున్నా ఏది చూస్తున్నా నీ పిల్లంపి ఎదలో ఎల్లో. సారీ అండి, లేట్ అయింది. ఇట్స్ ఓకే. ఏంటి నన్ను ఇక్కడికి అర్జెంట్ గా రమ్మని కబురు పంపారట? అది మీతో ఎలా చెప్పాలా అని. పర్వాలేదు, తెలుగులోనే చెప్పండి. చెప్పేది తెలుగులోనే, కానీ మ్యాటర్ ఎలా చెప్పాలా అని. పర్వాలేదు, చెప్పండి. ఏం లేదు, తీరా మ్యాటర్ అంతా చెప్పిన తర్వాత మీరు కోపం వచ్చి నన్ను అపార్థం చేసుకున్నట్టు చెప్తాను. అది మీరు చెప్పే మ్యాటర్ని బట్టి ఉంటుంది. పర్వాలేదు, చెప్పండి. చెప్పేనా? మీరు ఇంతగా చెప్పడానికి ఆలోచిస్తున్నారు అంటే మ్యాటర్ సీరియస్ అయి ఉంటుంది. ఏంటది? నిజంగానే చెప్పేనా? ఏం లేదండి, రోమియో జూలియట్ కి చెప్పింది, మజ్ను లైలాకి చెప్పింది, దేవదాసు పార్వతికి చెప్పింది ఐ లవ్ యూ. ఎందుకు నవ్వుతున్నారండి? ఈ ప్రపంచంలో కష్టపడకుండా చెప్పగలిగేది, పెట్టుబడి పెట్టకుండా డెవలప్ చేసుకునేది, క్వాలిఫికేషన్స్ ఏమీ లేకుండా ఇవ్వగలిగేది యునో వెంకట్, ఐ లవ్ యూ అనే పదం. అవునా? అవునండి. ముఖ్యంగా మన దేశంలో ఈ ఐ లవ్ యూ అనే పదం విలువ రూపాయి విలువ కంటే దారుణంగా పడిపోయింది. బిల్ గేట్స్ నుండి భిక్షగాడి వరకు, ఐశ్వర్య నుండి అచ్చమ్మ వరకు ఎక్కడ చూసినా ఈ పదమే పొల్యూట్ అయిపోయింది. విని విని చూసి చూసి విసిగి వేసారిపోయున్నావు. వెంకట్, కొత్త పదం ఏదైనా ఉంటే చెప్పు. ఓకే? ఓ స్వీట్ కిస్ ఇస్తావా? అవును, కొత్త పదమే. పోనీ ఫస్ట్ నైట్ చేసుకుందామా? ఇది కొత్త పదమే. చూడండి, పొల్యూట్ అయింది ప్రేమ కాదు, మనస్సు. ఎన్ని శతాబ్దాలు మారినా, ఎన్ని కంప్యూటర్ లోకాలు సృష్టించుకున్నా మనసులోంచి పుట్టేదే నిజమైన ప్రేమ. అలాంటిదే నా ప్రేమ. అఫ్ కోర్స్, మీరు చెప్పిన వెర్షన్ కూడా కరెక్టే. బట్ ప్రతి ఆడపిల్ల తన కాబోయే భర్త ఒక గొప్ప హీరోలా ఉండాలని కోరుకుంటుంది. అందులో తప్పేమీ లేదు. నేను కూడా నా కాబోయే భాగస్వామి సినిమా హీరోలా 100 మందితో ఫైట్ చేసే బలశాలి కాకపోయినా అట్లీస్ట్ తన భార్యను సేవ్ చేసుకునే సామర్థ్యం ఉన్న హీరోలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ లక్షణాలు నీలో ఉన్నాయా లేవో నేను తెలుసుకోవాలంటే నీకు 3 నైట్స్ టైం ఇస్తున్నాను. అర్ధరాత్రి మా హాస్టల్లో ఏ రూమ్ లో నేనుంటానో కనుక్కొని నా దగ్గరకొచ్చి నా కిస్ ఇచ్చిన్నాడు నీ ప్రేమని నేను అంగీకరిస్తాను. బాయ్. వస్తావా? యూ స్టూపిడ్! మీ కళ్ళ ముందే దౌర్జన్యం జరుగుతుంది, చూసారా? చూస్తున్నాను రా. చూడటమే గానీ చేయడమేమీ లేదా సార్? చెయ్యమని వాడు అడగాలి కదరా. సార్, వీడు నన్ను వస్తావని అడుగుతున్నాడు సార్. అంత డైరెక్ట్ గా అడిగేసావేంట్రా? అడిగాడా? అడగటమే సార్, కన్ను కూడా కొట్టాడు. కన్ను కూడా కొట్టావా? వాడు 4 రోజులు వదిలో. ఎరా, ఈ అమ్మాయికి బాగా నచ్చిందా? నచ్చింది సార్, బాగా నచ్చింది. మీరు పోలీస్ సార్? సార్, నేను బ్రోకర్ అనుకున్నాలే. ఎద్దబ్బా, ఏంట్రా పెద్దలు కదులుతున్నాయి? మీ ఫీలింగ్స్ చెప్తున్నాను సార్. చంపేస్తాను ఎద్దబ్బా. రేయ్, నీకు ఈ అమ్మాయి అంత బాగా నచ్చితే రేటు మాట్లాడుకోరా. అది కూడా మీరే చేయండి సార్. ఏంట్రా ఇండైరెక్ట్ గా నన్ను బ్రోకర్ డైరెక్ట్ గా అడుగుతున్నారు సార్. ఎస్ఐ చేసే పనేనా ఇది? ఈ వెదవ చేసిన పనికి శిక్షిస్తారనుకుంటే బ్రోకర్ల బేరం ఆడతారా? బేరం ఆటం ఏంటి లిల్లీ? నిన్ను చూస్తుంటే నాకే జవ ఆడుతుంది. ఆడు కుర్రోడు, వయసులో ఉన్నాడు, ఆడికి ఆడదా? మీరు ఎస్ఐ సార్, మీరే లైన్ వేసుకుంటున్నారేంటి సార్? ఈ ఆకులప్పారా అంటే ఏమనుకుంటున్నారు? నిప్పు నిప్పు అనుకుంటున్నా సార్. ఆ ఫీలింగ్ కంటిన్యూ చేయరా. బ్యాగ్ లో ఎంత ఉంది? ఎందుకు? ఎందుకంటే తీ బయటికి. కమాన్. డబ్బులు తీసుకుని వదిలేద్దామన్నా? మన వంశం అంటే ఏమనుకున్నావురా? లంచం తీసుకుని భారతీయుడు వంశం రా మంది. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఒక చీర కొనుక్కురా. అమ్మగారికి చీరలేవా సార్? చెప్పించేయి. అలాగే సార్. నువ్వేంటే పతివ్రతలా మాట్లాడుతున్నావు? సార్, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నేనెవరో తెలుసా? అబ్బో, దిగొచ్చింది దేవత.
అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని రోడ్ల మీద కుర్రకారు రెచ్చగొట్టడమే కాకుండా నేను ఎవరో తెలుసా అని అడుగుతావు నన్ను. నేనేం రెచ్చగొట్టలేదు. నేను కామ్గా వెళ్తుంటే వీడే కనుకొట్టాడు. మరి రోడ్డు మీద అంత మంది వెళ్తుంటే ఎవరికే కన్ను కొట్టినాడు? నీకే ఎందుకు ఇలా కన్ను కొట్టాడు? నీ బట్టలు చూస్తే నువ్వు ఆ టైప్ అని కనబడుతున్నావు కాబట్టి నీకు కన్ను కొట్టాడు. లగే రైట్ లగే ఇదిగా చీర కట్టుకో. నాకు చీర కట్టుకోవడం రాదు సార్. షడప్! భారతదేశంలో పుట్టి చీర కట్టుకోవటం రాదంటావా? కనీసం ఈ చీర నీ ఒళ్ళంతా చుట్టుకో, అదేనా నేర్చుకో. కమాన్ వెళ్ళు. ఇంకెప్పుడు నాకు కనిపించినా ఇలాగే కనిపించు. ఇంకేంట్రా అబ్బాయి నీ సంగతి? ఊరుకోండి సార్, మంచి ఛాన్స్ పోగొట్టేశారు. ఎంతో కొంత సెటిల్ చేసి ఉంటే మీ కమిషన్ ఇచ్చేవాడి కదా. ఆ కవర్ ఒకసారి తీ బాబు. ఎలా ఇచ్చాను రా పంచి? బ్రహ్మాండంగా ఇచ్చారు సార్. సేమ్ ఫీలింగ్ కంటిన్యూ చేయి. ఫాలో మీ. హాయ్ 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 బాబాయ్, డల్ గా ఉన్నావు? లేదురా. ఏరా, నీ లవ్ హ్యాండ్ ఇచ్చిందా? అదే లేదురా. అసలు నీ మనసులో మాట తనకు చెప్పేశావా? ఏమంది? ఏమంటుంది? సారీ అని ఒక ముక్క చెప్పుంటుంది. లేదురా, త్రిశంకు స్వర్గంలో ఎటూ తెలుసకుండా మధ్యలో పజిల్ పెట్టింది. నాకు తెలుసురా బాబాయ్, ఆ వాటర్ ఎలిఫెంట్ క్యారెక్టరే అంతా. నా మాట విని మర్చిపో. రేయ్, ఈ హైటెక్ సిటీలో ఫిగర్ దొరకటం అంటే జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ దొరికినట్టేరా. అలాంటిది వదిలేమంటావా? ఏ బాబాయ్, మీ వెనకాల అందరం ఉన్నాం. ఆ పజిల్ ఏంటో చెప్పు. నీలాంబరికి ఐ లవ్ యూ చెప్పగానే నాకు 3 nights టైం ఇచ్చిందిరా. హాస్టల్లో తను ఏ రూమ్ లో ఉంటుందో అది అర్ధరాత్రి కనుక్కుని తనకు కిస్ ఇవ్వాలంట. అది కనుక్కున్న రోజునే తను నా ప్రేమను అంగీకరిస్తుందట. ఎందుకు నవ్వుతున్నారు? ఇది ఓ పజిలేరా బాబాయ్? నీకు నవ్వులాటగానే ఉంటుంది. ఆ హాస్టల్లో ఏ మూల ఏముంటుందో కూడా నాకు తెలియదు. డోంట్ వరీ సోదరా, హాస్టల్ అనువను మన బొబ్బులు గడి తెలుసు. డోంట్ వరీ బాబాయ్, ఇవాళ మనం హాస్టల్లోకి ఎంటర్ అవుతున్నాం. దట్స్ ఆల్. క్యాండిల్స్ అమ్మా, క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్. కరెంట్ అలా పోగానే క్యాండిల్స్ క్యాండిల్స్ అని నువ్వు ఎలాగొచ్చేస్తున్నావు? కరెంట్ పోయినట్టు ఎలా తెలుసా? కొంప తీసి ఎలక్ట్రిసిటీ బోర్డులకి నీకేమైనా కనెక్షన్ ఉందా? చీపాడు అవి మాటలు. కనెక్షన్స్ ఉంటే మన ఇద్దరికే ఉండాలి, కానీ మధ్యలో వాళ్ళెందుకు బాయ్యా? బావేంటే బావా? నేను అసలు బ్రహ్మచారి. ఇదేంటి క్యాండిల్స్ లేని లేవా? ఎక్కువసేపు కాలుతాయమ్మా ఇవి. కాల్టం ఎందుకు మాకు? పట్టుకుంటే స్మూత్గా పగిలిపోవాలి. ఓహో, మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా, ప్రాక్టికల్స్ కోసం అడుగుతుంది. పర్వాలేదు చెల్లి, ఏం తేడా రాదు. ఒకసారి వాడారంటే మళ్ళీ మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది. ఇది హ్యాండ్ కాదు, టార్చ్ లైట్. ఇది పూజకు పనికిరావు, నాకొద్దులే. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. అవును, కరెంటు పోవటం ఏంటి? ఎంటే దీని క్యారెక్టర్ ఎంటర్ అయిపోవటం ఏంటి? ఆ ఎంట్రీ ఈ అమ్మాయిలందరూ ఇక్కడికి రావటం ఏంటి? వీళ్ళ కంటికి నేను ఎలా కనపడతాను అసలు? అమ్మో కాదు. ఏయ్, వెళ్ళలే ఏయ్, నీ వేరే చెప్పాలి. ఎలా పోతావే భయ్యా, మెయిన్ ఆన్ చేసుకో. మెయిన్ ఆన్ చేసుకుంటావా? వేసుకోమండి మెయినా.
అమ్మ నానీలు ఇక్కడున్నావా? మొదటి రోజునే కనిపెట్టేశాను. నీళ్ళు పద్దేనే పట్టేశాను. నాకిచ్చేయి. రాగురు, నేను నీకోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. సారీ అండి, నేను నీళ్ళు అనుకున్నాను. సారీ విప్పే టైంలో సారీ ఎందుకమ్మా? దా ఎంజాయ్ చేద్దాం. నేను నీళ్ళు అనుకుని నీళ్ళు కోసం వచ్చావా? అవును. ఎప్పటి నుంచో నీళ్ళు సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నారు. రా, నా కోరిక తెచ్చు. నేను అలాంటి వాడిని కాదండి. నేను అలాంటిదాన్ని. అది కాదండి. మీ ఇద్దరి బెట్టు విషయం నాకు తెలుసు. అది కిస్సే అడిగింది. నేను ఇంకా అడ్వాన్స్ ఇస్తాను. వద్దండి ప్లీజ్ అండి. నువ్వు నా కోరిక తీర్చకపోతే నీకు నీళ్ళుని దక్కనీయకుండా చేస్తాను. నువ్వు నా లైఫ్ ని స్పాయిల్ చేసావని ప్రచారం చేస్తాను. అయ్యో వద్దు ప్లీజ్.